నిజం చెప్పేస్తే నీ జీవితం మారుతుంది, నీ సమస్యలు తీరతాయని అసలు నీకు లేదా? అసలు నువ్వు అడగాల్సింది నీ గురించి, అసలు వర్రీ అవ్వాల్సింది నీ గురించి, ఆలోచించాల్సింది కూడా నీ గురించి. అదంతా వదిలేసి ఇప్పుడు కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తూ నువ్వు నన్నే గమనిస్తూ ఉన్నావు. అసలు నేను ఏమని అనుకోవాలి? దాని గురించి అడిగితే నువ్వు ఎలాంటి సమాధానం చెప్పవు. అంటే నువ్వు బలంగా కోరుకున్నావుగా మన గురించి నిజం ఇంట్లో చెప్పకూడదు అని. అదే జరిగింది. మా కుటుంబం మీద నీకు ఇంత ప్రేమేంటో, మేమందరం ఏదో జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాం. నువ్వు మా జీవితంలోకి వచ్చావు. నేను మా వాళ్ళు నీకు రుణపడున్నాం కనకం. ఎందుకంటే మా కుటుంబం సంతోషంగా ఉండడానికి నువ్వు చేసిన త్యాగం, నువ్వు పడిన కష్టాలు చాలా ఎక్కువ కనకం. విహారీ గారు, అంత మాటలు ఎందుకు? నాకు ఏ దారి లేనప్పుడు అండగా నిలబడింది ఈ కుటుంబమే కదా. లక్ష్మమ్మ, ఎప్పుడు నీకు ఆశ్చర్యం ఇచ్చారని ఇప్పుడు నీ జీవితాన్ని త్యాగం చేసేస్తావా ఏంటి? రే పండు, నువ్వు అలా చెప్పరా. అయ్యా, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక నుంచి మీరు నాతో మాట్లాడొద్దు. మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఎరా, ఇప్పుడు నీకేమైంది? ఏటి బాబు, ఏటి ఎరగినట్టు అలా మాట్లాడుతుండ్రు? మీరు మా చెల్లిని ఇంటికి తీసుకొస్తే మీ మధ్య ఉన్న బంధం గురించి అందరికీ చెప్తారని యమునమ్మ చెప్పారు. ఆ మాట విని నేను చాలా సంబరపడ్డాను. అంటే మీరు ఇంటికి వచ్చేసినారు బాబు, నా చెల్లెల్ని తీసుకొచ్చేసినారు, ప్రెస్ మీట్ పెడతానని చెప్పినారు. కానీ అసలు నిజం చెప్పకుండా వదిలేసినారు బాబు. మీరు అమాయకమైన మా చెల్లిని మోసం చేసినారు బాబు. మీరు పైకి కనిపించని డబ్బున్న మోసగాలు బాబు. చెల్లమ్మ, ఏంటి కనకం, పండుని అలా కొట్టావు? వాడన్నది నిజమే కదా? ఏంటి నిజం విహారీ గారు? పండు, విహారీ గారు నాకంటే నీకు ఎక్కువ రోజుల నుంచి తెలుసు. అలాంటి ఆయనే నిజం చెప్పలేకపోయారంటే దాని అర్థం ఏంటి? ఆ నిజం చెప్పడానికి ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది. లేకపోతే విహారీ గారు నిజం చెప్పడానికి ఆలోచిస్తారా? నిజం చెప్పకుండా ఆగుతారా? అది అర్థం చేసుకోకుండా దేవుళ్ళ లాంటి మనిషిని మోసగాడని ఎలా అన్నావు? లేదమ్మా, నీ జీవితం అన్నయ్య బాబు కోపం అనేసినానమ్మా. నాదే తప్పు. విహార్ బాబు, నన్ను క్షమించండి బాబు. అరే, నువ్వేం తప్పు మాట్లాడలేదురా బాబు. నేనే ఏటి తెలుసుకోకుండా మాట్లాడేసినాను. సారీ పండు, కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను, నన్ను క్షమించు. నువ్వు సారి చెప్తాను బేటమ్మా. నాకు దాన్ని చాకు నీకుందమ్మా. నేనే బాబు గారికి మాట ఇచ్చేసాను. నన్ను నమ్మండి, ఇంకెప్పుడు నన్ను. విహారీ గారు, మీరే విషయంలోనూ కంగారు పడద్దు. ఏమైనా ఉంటే నాకు చెప్పండి. లక్ష్మి, అలాంటిదేం లేదు. నా మాట నమ్ము. సరే, నాకు చిన్న పనుంది, మీరు బయటికి వెళ్ళండి. ఆ పెళ్లి కార్డులో మీ నాన్న పేరు లేకుండా వేరే పేరుందేంటా అని చూస్తున్నావా? నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. నా మాట నువ్వు నమ్మకపోతే ఇదే కథని మీ అమ్మనడుగు.
తన గురించి నిజం తెలిసిపోయిందని మీ అమ్మ గుండాగి చచ్చిపోతుందిరా. ఇది నిజమైన ఫోటోనా లేక ఈ మధ్య వచ్చిన ఏఐని ఉపయోగించుకొని క్రియేట్ చేసిన ఫోటోనా? అసలు ఎలా దీని గురించి తెలుసుకోవడం, ఎలా ఇది ఒరిజినల్లో లేక ఏఐ క్రియేటెడో తెలుసుకోవడం? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. మీరు ఇందాక కాల్ చేశారు కదా, డేటా అరెస్ట్ చేసి మొబైల్ రిపేర్ చేస్తానని. అవును సార్, మీ ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయబోతున్నాం. నో, డేటా మాత్రం అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. మీరు అరెస్ట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది సార్, బట్ 2 days టైం పడుతుంది. ఆ మొబైల్ రిపేర్ షాప్ వాడికి టెక్నికల్గా అన్నీ తెలుసు కదా, వాడి దగ్గరికి వెళ్తే ఆ, ఖచ్చితంగా ఈ ఫోటో గురించి వివరాలు తెలుసుకోవచ్చు. వెంటనే మొబైల్ రిపేర్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళాలి. బావా, ఎక్కడికి? నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. పనా? ఏంటి బావా అది? ఏం లేదులే సహస్రా, నేను మొబైల్ రిపేర్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళాలి. నాకు చిన్న పని ఉంది, ఒక 1.5 hourలో వచ్చేస్తాను. మొబైల్ రిపేర్ షాప్ కా? మీరు అరెస్ట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది సార్. అందులో డేటా పోకుండా మొబైల్ రిపేర్ చేయండి. అలాగే. దానిలో ఉన్న డేటా నాకు చాలా ఇంపార్టెంట్. అది ఎట్టి పరిస్థితుల్లో అరేజ్ అవ్వడానికి వీల్లేదు. అలాగే సార్, మీరు అంతగా చెప్తున్నారు కదా, మీ డాటా పోకుండానే మీ మొబైల్ని రిపేర్ చేస్తాం. మొబైల్ రిపేర్ షాప్ కి బావ వెళ్తున్నాడా? ఆ రిపేర్ షాప్ లో అత్తయ్య మొబైల్ ని బావ రిపేర్ కి ఇచ్చాడు. అందులో డేటా రికవరీ చేసి మొబైల్ రిపేర్ చేయమన్నాడు. ఇప్పుడు ఆ మొబైల్ రిపేర్ అయిపోయి ఉంటుంది. ఆ డేటాలో ఏదో సీక్రెట్ ఉంది. బావ ఇప్పుడు దానికోసమే అక్కడికి వెళ్తున్నాడు. అయినా ఆ షాప్ వాడు రిపేర్ అవ్వగానే నాకు ఫోన్ చేసి చెప్తానన్నాడు కదా, మరి వాడు నాకు ఫోన్ చేయలేదేంటి? ఛా! నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలాగైనా బావ కంటే ముందే వెళ్ళి ఆ మొబైల్లో ఉన్న డేటాని చూడాలి. కానీ బావ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. నేను ఎలా వెళ్ళాలి? ఆ షాప్ వాడికి ఫోన్ చేస్తాను. ఛ! ఆ మొబైల్ షాప్ లో కుర్రాడి ఫోన్ కలవట్లేదేంటి?